దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీ మాలోతు కవిత చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 36,62,000 రూపాయల సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు ఎంపీ అందజేశారు. ప్రతి పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కవిత. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని ఎంపీ కవిత వివరించారు. అక్కడ నేను నా మొదటి తరగతి నుంచి నా డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా నేను కాన్వెంట్ లో చదువుకున్నాను కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ గా ఇవాళ ఎంతమంది ప్రజలకు సేవ చేసే భాగం ఆ ఏజ్ ప్రభు కల్పించాడు కాబట్టి వాళ్ళు నేను మీ ముందు మాట్లాడగలుగుతాను. మనస్ఫూర్తిగా మనసుతో తెలియపరుస్తాను. ఎందుకంటే మైనారిటీ స్కూల్స్ లో క్రైస్తవుల మధ్య పెరిగిన పిల్లలు ఎప్పుడు కూడా మిగతా పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా సిస్టమేటిక్ గా ఇప్పుడు కూడా మేము కూడా మీలాగానే ప్రతి ఆదివారం చేసినాక నేను కాజీపేట ఫాతిమా స్కూల్లో కాన్వెంట్ చదువుకున్నాను. ఇక్కడ ఫాతిమా కాజీపేట ఫాతిమా అక్కడ నేను నా మొదటి తరగతి నుంచి నా డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా నేను కాన్వెంట్ లో చదువుకున్నాను కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ గా ఇవాళ ఎంతమంది ప్రజలకు సేవ చేసే భాగం ఆ ఏజ్ ప్రభు కల్పించాడు కాబట్టి వాళ్ళు నేను మీ ముందు మాట్లాడగలుగుతాను. మనస్ఫూర్తిగా మనసుతో తెలియపరుస్తాను. ఎందుకంటే మైనారిటీ స్కూల్స్ లో క్రైస్తవుల మధ్య పెరిగిన పిల్లలు ఎప్పుడు కూడా మిగతా పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా సిస్టమేటిక్ గా ఇప్పుడు కూడా మేము కూడా మీలాగానే ప్రతి ఆదివారం చేసినాక నేను కాజీపేట ఫాతిమా స్కూల్లో కాన్వెంట్ చదువుకున్నాను. ఇక్కడ ఫాతిమా కాజీపేట ఫాతిమా అక్కడ నేను నా మొదటి తరగతి నుంచి నా డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా నేను కాన్వెంట్ లో